పరిశుద్ధ నామಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳು. మీ అందరికీ నేను ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ಮತ್ತು ಗಂಗಾಧರ ಡೆಲಿವರಿ ಮಾಡಿದ ಸಭೆಯು ನನ್ನನ್ನು ಕರೆದು ಈ ರೀತಿಯಾಗಿ ಕೊಡು ಹಾಗೆ ಸಂದೇಶಕರು ಹಾಗೆ ಅವ್ರು ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಅವರು ಸಹ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನೆಯನ್ನು ತಿಳಿಸಿದರು. గంగాధర నెల్లూరు మండలంలో పాఠ్యపట్ట స్థానిక సంఘం ద్వారా వాక్య పరిచయం చేయడానికి నాకు ఆహ్వానం ఇచ్చిన ప్రజలకు ప్రియులకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ನಾನೇನು ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸ್ಪೀಕರ್ ಅಲ್ಲ, నేను పెద్ద స్పీకర్ ని కాదు కానీ ಆದ್ರೂ ಸಹ ದೇವರ ಜ್ಞಾನದ ಮೇರೆಗೆ ನಾನು ಕೊಟ್ಟಂತ ದೇವರ ತಲಾಂತದ ಮೇರೆಗೆ ನಾನು ಈ ಸಮಯದಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఇచ్చిన తలాంతను బట్టి మీ అందరి మధ్య వాక్య పరిచయం నేను చేస్తున్నాను. ಇದರ ಶೀರ್ಷಿಕೆ ಈ ರೀತಿ ಇದೆ, ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ. పాఠం ఏంటంటే ప్రసంగ పాఠం, పునరుత్థానం యొక్క శక్తి. పునరుత్థాన శక్తి. ನಾವು ಇದಕ್ಕಾಗಿ ವಿಮೋಚನ ಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯ, నిర్గమకాండ 14వ అధ్యాయం తీయండి అందరూ. 13ರಿಂದ 15ನೇ ವಚನ ತನಕ. 13 నుండి 15 వచనాల వరకు మీరే చదువుతారు. 13 to 14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుతున్నావు, సాగిపోవుడి అని ಇಸ್ರಾಯೇಲಿಯರతో చెప్పుము. ಕರ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూసినట్లుగా 15ನೇ ವಚನದಲ್ಲಿ 15వ వచనంలో ಆಗ ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಹೇಳಿದ್ದೇನೆಂದರೆ, మోషేకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ನೀನು ನನಗೆ ಮೊರೆ ಇಡುವುದೇನು, ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు, ಮುಂದಕ್ಕೆ ಹೊರಡಬೇಕೆಂದು సాగిపోవుడి. ಕೆಲವೊಂದ್ಸತಿ ಇಲ್ಲಿ ದೇವರು ನಮ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಡೋದೇನಂದ್ರೆ, చాలా సార్లు దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, ಕೆಲವೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ 2ನೇ ಸ್ಟೇಜ್ ಬರುತ್ತೆ, ಸೆಕೆಂಡ್ ಸ್ಟೇಜ್. చాలా సార్లు ప్రార్థన మనం 2వ స్థానంలో పెడతాం, మొదటి స్థానంలో పెట్టకుండా. ಆ ರೀತಿ ಇರ್ಬೇಕು. ದೇವರು ಅದನ್ನೇ ಹೇಳ್ತಾರೆ, ಮೊದಲ ಸ್ಥಾನ ಏನಂದ್ರೆ ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕು. కాబట్టి మొదటి స్థానం ఏమిటంటే మనం లేచి నిలబడాలి. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ದೇವರು ಮೋಶೆಗೆ ಹೇಳಿದ್ದೇನೆಂದ್ರೆ, ನೀನ್ ಯಾಕೆ ನನಗೆ ಮೊರಡಿತಾ ಇದೀಯಾ, అసలు నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు, ಎದಳು, నువ్వు లేవు, ಮುಂದಕ್ಕೆ ಹೊರಡುವಂತ ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಹೇಳು, నువ్వు సాగిపోమని ఇశ్రాయేలుతో చెప్పు. ನಾವು ಇದರ ಹಿನ್ನೆಲೆ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, దీని వెనక మనం ఆలోచించే విషయము ನಮಗೆ ಗೊತ್ತುಂಟು, మనకు గుర్తుండే విషయం ಏನಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ದಾಸತ್ವದಲ್ಲಿ ಇದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఎలా దాసులుగా ఉన్నారో మనకు తెలుసు. 14 ವರ್ಷ ಆ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ಬರಗಾಲ ಉಂಟಾಯಿತು. 14 సంవత్సరాలు లోకములో కరువు అనేది వచ్చింది. ಯೋಸೇಫನು ಆ ಸಮಯದಲ್ಲಿ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಆತನು 2ನೇ ಸ್ಥಾನದ ಅರಸನಾಗಿದ್ದನು. ఐగుప్తు దేశంలో యోసేపు 2వ స్థానంలో ఉన్నాడు ರಾಜುగా. ಅಲ್ಲಿ ಆಗ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರೆಲ್ಲರೂ ಸಹ ಯೋಸೇಫನ್ನು ಹತ್ತುಕೊಂಡು ಅವರೆಲ್ಲರೂ ಸಹ ಮತ್ತೆ ಆ ಒಂದು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. కాబట్టి ఇశ్రాయేలీయులు అంటే యాకోబు అతని కుమారులందరూ వచ్చి ఐగుప్తులో యోసేపును బట్టి అక్కడ నివసించడానికి ప్రభు సహాయం చేశాడు. ನಾವು ನೋಡ್ತೇವೆ, ಆ ಒಂದು ಅರಸನು, ಫರೋನ ಅರಸನು ಯೋಸೇಫನ ಅರಸ ಕಾರಣದಿಂದ ಇಸ್ರಾಯೇಲನು ಅದ್ಭುತವಾಗಿ ಅವನ ನೋಡ್ತಾ ಇದ್ದನು. ಆ ಜನಾಂಗದವರು ಕುರಿತು ಒಳ್ಳೆ ಆಲೋಚನೆ ಇತ್ತು ಅವನಿಗೆ. ఫరో యోసేపుకు తెలుసు కాబట్టి యోసేపును బట్టి ఆ ప్రజలందరినీ ఇశ్రాయేలీయులను ఆయన చక్కగా చూసుకుంటూ వచ్చాడు. ಆದರೆ ಅದು ಹಾಗೆ ಆಗಲಿಲ್ಲ. ಕೆಲವು ವರ್ಷಗಳ ನಂತರ ಕೆಲವು ಒಂದು ಯೋಸೇಫನ ಸತ್ತ ಮೇಲೆ, ಫರೋನ ಸತ್ತ ಮೇಲೆ ಆದಂತ ಘಟನೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అది ఎల్లకాలం అలాగే నెరవేరలేదు. కొద్ది కాలానికి ఫరో చనిపోయాడు, యోసేపు కూడా చనిపోయాడు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ನಾವು ఐగుప్త ದೇಶ ఎక్సడస్ చాప్టర్ 1 verse నిర్గమకాండం 1వ అధ్యాయం 11ರಿಂದ 14ನೇ ವಚನ ತನಕ ನಾವು ನೋಡ್ತೇವೆ. 11 నుండి 14 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు షీతోము రామశేషను పట్టణములను కట్టిది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది. గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిది.
ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములోను చేయు ప్రతి పనిలోను ಕಠಿಣ ಸೇವೆ చేయించి ಪ್ರಾಣಗಳನ್ನು ವಿಸಿಗಿಂಚಿರಿ. ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಆ ಒಂದು ಫರೋಹ ಅಂದ್ರೆ ಯೋಸೇಫನ ಅರಿಯದಂತ ಫರೋಹ ಬಂದು ಇಸ್ರಾಯೇಲರ ಜನಸಂಖ್ಯೆ ನೋಡಿ ಅವನು ನನ್ನ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡ್ತಾರೆ ಎಂಬ ಭಯದಿಂದ ಅವನ ಬಿಟ್ಟಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿಸೋದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. యోసేపును ఎరగని రాజు వచ్చినప్పుడు ఆ ప్రజలు విస్తరించుతుండటం చూసినప్పుడు వారిని వెట్టి పనులు చేయడానికి వదిలిపెట్టాడు. ఎందుకంటే వీరు మన మీద యుద్ధం చేస్తాను. ಆ ಬಿಟ್ಟಿ ಕೆಲಸ ತುಂಬಾ ಕಠಿಣವಾದಂತ ಕೆಲಸ ಎಂಬಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు చేసే దాసత్వము ఆ వెట్టి పని చాలా కఠినంగా చేయించాడు. ಇಸ್ರಾಯೇಲರು ಇದನ್ನ ಅಂದುಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ಅವ್ರೇನ್ ಅಂದ್ಕೊಂಡಿದ್ರು ಅಂದ್ರೆ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ನಾವು ಚೆನ್ನಾಗಿರ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡಿದ್ರು. ಆದ್ರೆ ಕಾಲಕ್ರಮೇಣ ಅವರು ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿ ಅವರು ಕೆಲಸ ಅವ್ರ ಕಠಿಣವಾದ ಕೆಲಸ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. వారు ఊహించలేదు ఐగుప్త దేశంలో మనం క్షేమంగా భద్రంగా ఉంటాం అనుకున్నారు, కానీ వారు ఊహించని రీతిగా వారికి కఠినమైన సేవ అనేది ఎదురైంది. ಬಿಟ್ಟಿ ಕೆಲಸ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಕಠಿಣವಾದಂತ ಕೆಲಸ. వెట్టి పని అంటే చాలా కష్టమైన పని అని ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಇದೇ ಒಂದು ಚಿತ್ತೂರು ನಮ್ಮ ಒಂದು ಬುಕ್ಕಾಪಟ್ಟಣಂ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾನು ಇರುವಾಗ ನಾನು ಸಹ ಕೆಲವೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೋಡಿದೆ. ಬುಕ್ಕಾಪಟ್ಟಣಂలో నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను కూడా కొన్ని విషయాలు నేను చూశాను. ಕೆಲವರು ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೆ ಸಾಲ ತೀರಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗದೆ ಇದ್ರೆ ಅವ್ರ ಪತ್ರದಲ್ಲಿ ಬರ್ಸ್ಕೊಂಡು ನೀನು ನಿನ್ನ ಕುಟುಂಬ ನನಗೋಸ್ಕರ ಬಿಟ್ಟಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಎಷ್ಟು ವರ್ಷ 15 ವರ್ಷ 20 ವರ್ಷ ಆ ರೀತಿಯಾಗಿ ಬರ್ದು ಅವ್ರು ಅದೇ ರೀತಿ ಮಾಡ್ತಾ ఇస్తారు. వారు ఏదో కొంత డబ్బు ఇస్తారు, ఆ డబ్బు చెల్లించకపోతే ఒక పత్రం రాసుకుంటారు, నీవు నీ పిల్లలు కుటుంబం అంతా మాకు వెట్టి చాకిరి చేయాలి ఇన్ని సంవత్సరాలు. ಒಂದು ಕಷ್ಟವಾದ ಕೆಲಸ ಅಂದ್ರೆ ಏನಂದ್ರೆ ದಾಸತ್ವದಲ್ಲಿರೋದು ತುಂಬಾ ಕಠಿಣವಾದಂತ ಕೆಲಸ. దాసత్వము అనేది దాసత్వములో ఉండడం అనేది చాలా కఠినమైన పని. ಇಸ್ರಾಯೇಲ್ ಈ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేలీయులు ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు. ಅವರು ಬೆಳಗ್ಗೆ ಎಷ್ಟು ಗಂಟೆ ಎದ್ದೇಳಬೇಕು, వారు ఉదయం ఎన్ని గంటలకు లేవాలో తెలుసు, ಏನು ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ఏం పని చేయాలో తెలుసా, ಆಮೇಲೆ ಅವ್ರು ಸಾಯಂಕಾಲ ಎಷ್ಟು ಗಂಟೆ ಮಲಗಬೇಕು ಎಂಬುದಾಗಿ ಫರೋಹನು ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡಬೇಕು. సాయంకాలం పనిచేసి రాత్రి ఎన్ని గంటలకు పడుకోవాలో ఫరో ఏం చెప్తే అది చేయాలి. ಅವ್ರು ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಅವ್ನು ನಡೆಯಕ್ಕಾಗಲ್ಲ. వాళ్ళ సొంత ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೋ ಅದೇ ರೀತಿ ಮಾಡಬೇಕು. ఫరో ఏం చెప్తాడో దాని ప్రకారమే చేయాలి. ಅದು ದಾಸತ್ವದ ಒಂದು ಜೀವಿತ. అది దాస్యానికి సంబంధించిన జీవితం. ಅದು ನಾವು ಅಂದುಕೊಳ್ಳುವಷ್ಟು ಈಸಿ ಅಲ್ಲ. మనం అందరం చేయడం అనేది అంత సులభమైన పని కాదు దాసత్వం అంటే. ಅವರು ಫರೋನ ಮತ್ತೆ ಅವರ ಒಂದು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅಂದ್ರೆ ಪಟ್ಟಣಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲರ ಮೂಲಕವಾಗಿ ಬಿಟ್ಟಿ ಕೆಲಸ ಮಾಡಿಸ್ಕೊಂಡು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಟ್ಟಣಗಳನ್ನು ಅವರು ಮಾಡಿಸ್ಕೊಂತಾ ಇದ್ರು. వాళ్ళతో వెట్టి చాకిరి పనిచేస్తూ మహా పట్టణాలు నగరాలు కట్టాడు ఫరో. ಅದು ನೋಡುವಾಗ ಇಸ್ರಾಯೇಲರ ರಕ್ತ ಬೆವರು ಅದು ಕಾಣಿಸುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి ఆ పని చేసినప్పుడు ఇస్రాయేల్ రక్తము చెమట దేవుడు చూశాడు. ಇದನ್ನು ನೋಡಿದಂತ ಇದು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿ ಇದು ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ದೇವರ ಹತ್ರ ಕೇಳುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు దేవునికి మొరపెట్టారు ఈ కఠినమైన దాస్యాన్ని గురించి. ಆಗ ದೇವರು ಒಬ್ಬ ನಾಯಕನನ್ನು ಎಬ್ಬಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి దేవుడు వారిలో నుండి ఒక నాయకుడిని లేపాడు. ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಸಹ ದೇವರ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾಯಕರನ್ನು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನಾಗಿ ಆತನು ಎಬ್ಬಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. పాత నిబంధన అంతట్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితుల్లో తన ప్రజలను కాపాడడానికి ఒక్కొక్క నాయకుడిని దేవుడు లేపుతూ వచ్చాడు. ಇಲ್ಲಿ ಮೋಶೆಯನ್ನು ಆತನು ಎಬ್ಬಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ మోషేను దేవుడు లేపాడు నాయకుడిగా. 14ನೇ ಅಧ್ಯಾಯ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಮೋಶೆ ಏನ್ ಮಾಡ್ದ ಅಂದ್ರೆ ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ ಆತನು ಫರೋನ ಹತ್ರ ಹೋಗಿ ದೇವರು ಏನ್ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು ಅದನ್ನೆಲ್ಲ ಹೇಳಿದಾಗ మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో దేవుడే మోషేతో చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్టుగా ఫరో దగ్గరికి వెళ్ళి మోషే చెప్పాడు. ಆ ಒಂದು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ 10 ಉಪದ್ರವ, ఐగుప్తు దేశం అంతట్లో 10 రకాల తీర్పులు ఉపద్రవాలు ಕಡೆ ಬಂತು వచ్చాయి. ಕಡೆದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಆ ಒಂದು ಕಡೆ ಉಪದ್ರವದಲ್ಲಿ ಐಗುಪ್ತ ಅರಸನಾದ ಫರೋಹನು ಹೇಳ್ತಾನೆ, ನೀವು ಹೊರಡಬಹುದು, ನೀವು ಈ ಐಗುಪ್ತದಿಂದ ನಿನ್ನ ಇಸ್ರಾಯೇಲ್ ಹೊರಡಲಿ ಎಂಬುದಾಗಿ ಆಜ್ಞಾಪಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అది తీర్పులు తీర్చిన తర్వాత ఫరో అంటాడు, మీరు ఇక్కడ నుండి మీరు వెళ్ళవచ్చు, బయలుదేరవచ్చు. ಆಗ ನಾವು 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವ ಹಾಗೆ ಈಗ ಅಲ್ಲಿ ಏನಾಗ್ತದೆ ಅಂದ್ರೆ
ಈಗ ಅವರು ಇಸ್ರಾಯೇಲರೆಲ್ಲರೂ ಸಹ ಅವರು ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ದೇವರು ತೋರಿಸಿದಂತಹ ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಅವರು ಹೊರಡುವಾಗ ಆದಂತ ಘಟನೆಯೇ ಈ ಒಂದು 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వారు మరి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి ప్రయాణమైన సంగతి 14వ అధ్యాయంలో మనం చూడగలం. ಅದು ಈಸಿಯಾಗಿ ಅವನು ನಡ್ಸ್ಕೊ ಹೋಗ್ಬೋದಾಯ್ತು, ಅಂದ್ರೆ ಒಂದು ಮಾರ್ಗ ಇತ್ತು, ಅದು ಬೇಡ ಅಂತ ದೇವರೇ ತೀರ್ಮಾನಿಸಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. చాలా సుగమమైన సులభమైన సరళమైన దారి ఒకటి ఉంది, కానీ దేవుడు వారిని ఆ మంచి దారి గుండా సులభమైన దారి గుండా వారిని తీసుకొని వెళ్ళలేదు. ನಾವು ಯಾಕೆ ಅಂದ್ರೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 17ರಿಂದ 18 ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 17, 18 మనం చూసినట్లయితే 13 విమోచన కాండ 13:17-18. 13వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించవచ్చు అన్నమాట. మరియు ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదరేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ಐಗುಪ್ತುలో నుండి వచ్చేది. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ದೇವರು ಗೊತ್ತು ಜನರ ಒಂದು ಮನೋಭಾವ ಎಂತದ್ದು ಎಂಬುದಾಗಿ. దేవునికి తెలుసు ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜల ಮನೋಗತ. ಅವ್ರಿಗೆ ಈತ ನಾವೇನಾದ್ರು ಬೇರೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಯುದ್ಧ ಏನಾದ್ರು ಸಂಭವಿಸಿದ್ರೆ ಅವ್ರು ಮತ್ತೆ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. దేశము అది చాలా సులభమైన దారి. ఆ మార్గం గుండా వెళితే మరి ఐగుప్తులు వచ్చి యుద్ధం చేసినప్పుడు వీరు పశ్చాత్తాపడి వెనక్కి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో ఆయన ఆ సులభమైన మార్గం గుండా వారిని నడిపించలేదు. ಅದಕ್ಕೆ ಕೆಂಪು ಸಮುದ್ರದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅರಣ್ಯದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವನು ನಡೆಸಿದನು. చుట్టుదారి అయినటువంటి ఎర్ర సముద్రం మార్గం గుండా అడవి మార్గం గుండా వారిని అరణ్య మార్గంలో నడిపించాడు. ಆದ್ರೆ ಈಗ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಎದುರಾಗ್ತಾ ಇದೆ ಅವರಿಗೆ. ఇప్పుడు వారికి ఒక పరిస్థితి సమస్య ఎదురైంది, సవాల్. ಐಗುಪ್ತದ ಅರಸನು ಫರೋಹನು ಅವನ ಹೃದಯ ಕಠಿಣ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತೆ ಇಸ್ರಾಯೇಲನ್ನ ಮತ್ತೆ ಕರೆತರಬೇಕೆಂಬುದಾಗಿ ಸೈನ್ಯ ಸಮೇತವಾಗಿ ಆತನು ಹೊರಟು ಬರೋದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మీరు వెళ్ళవచ్చు అని చెప్పిన ఫరో హృదయం త్వరలోనే కఠినమైంది. వారి ఎదురుగా ఎర్ర సముద్రం అనే ఒక సమస్య ఉండగా ఫరో వారిని వెంబడిస్తూ వచ్చాడు. ಈಗ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಈ ಕಡೆ ಮುಂದೆಗಡೆ ಕೆಂಪು ಸಮುದ್ರ, ಹಿಂದಗಡೆ ಐಗುಪ್ತದ ಅರಸ ಸೈನ್ಯ ಸಮೇತವಾಗಿ ಬರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే ముందు సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. 10ನೇ వచనದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ 14:10. 14వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. చూడండి, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆపెట్టిರಿ. ಇಲ್ಲಿ ಜನರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ಯಾರಿಗೆ ಮೋಶೆಗೆ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಮೋಶೆ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ಹೇಳುತ್ತಿದೆ, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಸಮಾಧಿಗಳಿದ್ರಲ್ಲ, ನಾವ್ ಅಲ್ಲೇ ಇದ್ದಿದ್ರೆ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿರ್ತಾ ಇದ್ವು, ನೀನ್ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮನ್ನ ಸಾಯಿಸಿಕ್ ನೋಡ್ತಾ ಇದೀಯ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳೋದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇವೆ. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా మోషే? మేము ఐగుప్తులోనే బాగుండే వాళ్ళం, మమ్మల్ని ఎందుకు నడిపించావు? ಒಬ್ಬ ನಾಯಕನ ಇಂಥ ಸಮಯದಲ್ಲಿ ಒಬ್ಬ ನಾಯಕನ ಕೆಲಸ ಒಳ್ಳೆ ಜವಾಬ್ದಾರಿ ಮೋಶೆ ಇಲ್ಲಿ ಮಾಡೋದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఒక నాయకుడు ఎలాంటి జవాబుదారితనంగా ఉండాలో మోషేని బట్టి మనం చూడవచ్చు. ಏನಂದ್ರೆ ಜನರು ಭಯಭೀತರಾಗಿದ್ದಾರೆ. ಈತನು ಸಹ ಆತನು ಎದುರುಗಡೆ ಇರೋದು ಕೆಂಪು ಸಮುದ್ರ, ಹಿಂದಗಡೆ ಬರುವಂತ ಐಗುಪ್ತ ಸೇನೆಯನ್ನು ನೋಡದೆ ದೇವರನ್ನು ನೋಡಿ ಜನರಿಗೆ ಹೆದರಬೇಡರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ముందు ఎర్ర సముద్రం ఉంది, ప్రయాణం చేయడానికి వీల్లేదు, వెనక ఫరో సైన్యం ఉంది, ప్రజలు భయకంపితులైపోయారు. ఇలాంటి సందర్భంలో ఒక నాయకుడిగా భయపడకండి, ధైర్యం వహించండి అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ಆತನು ಸಹ ಮನುಷ್ಯನಾಗಿದ್ರು ಸಹ ದೇವರನ್ನು ನೋಡಿದಂತ ಆತನು ದೇವರಿಂದ ಬಲವನ್ನು ಹೊಂದಿದಂತ ಮನುಷ್ಯನಾಗಿ ನಾಯಕನಾಗಿ ಅದು ಮಾತನಾಡುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అక్కడ కూడా సాదా సీదా మనలాంటి మనుష్యుడే గాని దేవుని వైపు చూసినప్పుడు దేవుడిస్తున్న బలాన్ని విశ్వాసాన్ని బట్టి అతడు ఆ మాట చెప్పగలిగాడు. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಆತನು ಹೇಳಿ 15 ವರ್ಷದಲ್ಲಿ ಬರುವಾಗ ಆಗ ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಹೇಳಿದಂದ್ರೆ, ನೀನು ನನಗೆ ಮೊರೆ ಇಡುವುದೇನು? కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు మోషే మొరపెడుతున్నప్పుడు 15వ వచనంలో చెప్పాడు, అసలు నాకెందుకు మొరపెడుతున్నారు, సాగిపోండి. యాక్చువల్లీ ప్రార్థన ಮಾಡೋದು ತಪ್ಪ ಆ ಸಮಯದಲ್ಲಿ. అంటే ఆ సమయంలో ప్రార్థన చేయడం తప్ప. ಆಕ್ಚುಲಿ ಇಲ್ಲೇ ಮಾಡ್ತಿದ್ರೆ ಜನರ ಮುಂದೆ ಧೈರ್ಯವಾಗಿ ಮಾತಾಡಿ ಮೋಶೆ ದೇವ್ರ ಮುಂದೆ ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆಗ ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನ್ ಯಾಕೆ ನನಗೆ ಮೊರೆ ಇಡ್ತಾ ಇದೀಯಾ?
ప్రజల దగ్గరేమో ధైర్యంగా నిలబడుతున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, ఏదో ధైర్యంగా ఉన్నట్టుగా, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు భయపడి. కాబట్టి అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకెందుకు మొరపెడుతున్నావు? ಆಗ ದೇವರಟ್ಟನೆ ಮುಂದಕ್ಕೆ ಹೊರಡಬೇಕೆಂದು ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಹೇಳು ಎಂಬಾಗಿರ್ತಾನೆ. ముందుకు సాగిపోవాలని ప్రజలతో చెప్పు. ಕೆಲವೊಂದು ಸತಿ ನಾವುಗಳು ಸಹ ನಾವು ಎದ್ದೇಳಬೇಕಂತ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದೇಳದೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲೇ ಕಾಲ ಕಳೆಯುವಂತರಾಗಿದ್ದೇವೆ. చాలా సార్లు లేచి చేయాల్సిన కార్యాలు చేయకుండా ప్రార్థన చేస్తామని కూర్చుంటే ప్రయోజనం ఏంటి? ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಮಾತ್ರ, ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಆತರ ಮಾಡಬಾರ್ದು. ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ದೇವರಿಗಾಗಿ ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕಾದಂತ ಸಮಯದಲ್ಲಿ ದೇವರಿಗಾಗಿ ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕು. అన్ని సమయాల్లో కాదు, ఎల్ల వేళలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన తక్కువగా ఎంచకూడదు, కానీ లేచి పని చేయాల్సిన సమయంలో నేను ప్రార్థన చేస్తానంటే ಆಗ ದೇವರು ಆಗ ಅಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತವಾಯಿತು. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ದೇವರು ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ದಂದಾಗಿ 15ರಿಂದ 18 ತನಕ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు వారి పక్షంగా ఏం చేశాడు అక్కడ రాయబడింది. ಮತ್ತು ನಿನ್ನ ಕೋಲನ್ನು ಎತ್ತಿ ಸಮುದ್ರದ ಮೇಲೆ ಕೈ ಚಾಚಿ ಅವನು ಗಾಗಿಸು, ಆಗ ಇಸ್ರಾಯೇಲ್ ಸಮುದ್ರದ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಣಗಿ ನೆಲದ ಮೇಲೆ ನಡೆದು ಹೋಗುವರು. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చేయి చాపి పాయలుగా చెయ్యి, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోతారు. ಆಗ ಮೋಶೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಆ ಕೋಲನ್ನು ಚಾಚುವಾಗ ಆ ಒಂದು ಕೆಂಪು ಸಮುದ್ರ ಇಬ್ಬಾಗವಾಗಿ ಅವರು ಒಣನೆಲದಲ್ಲಿ ಹೋದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి లేచి నిలవబడి మోసే చేయాల్సిన పని ఉంది. ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపాల్సిన పని. చాపినప్పుడు సముద్రము పాయలయ్యింది. ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಸ್ಥಿತಿ ಏನಂದ್ರೆ, ಅದನ್ನು ಮಾಡಿದಂತ ದೇವರನ್ನು ಮರ್ತ ಬಿಟ್ಟು ಮೋಶೆಯನ್ನು ಅವರು ನೋಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. కానీ ఇశ్రాయేలీయులు ఈ కార్యాన్ని వెనక ఉండి ముందుండి జరిగించిన దేవుణ్ణి విడిచిపెట్టి మోషేను చూస్తూ ఉండిపోయారు. ನಾವು ನೋಡ್ತೇವೆ ಆತನ ಶವದ ವಿಷಯವಾಗಿ ಮಾತನಾಡುವಾಗ ಆತನ ಶವ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಕಾರಣ ಯಾಕಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲರು ಆ ಶವವನ್ನು ಸಹ ಒಂದು ದೊಡ್ಡ ದೇವಸ್ಥಾನವಾಗಿ ಮಾಡಿ ಆರಾಧಿಸುವಂತ ಜನರಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అందుకే మోషే సమాధి నేటికి కూడా ఎక్కడుందో ప్రజలకు తెలియదు. తెలిస్తే దాన్ని ఒక దేవస్థానంగా చేసి మోషేను ఆరాధిస్తారు. అలాంటి మంచి నాయకుడు మోషే. అందుకే అతని శవం కనబడకుండా దేవుడే అతని సమాధి చేశాడు. దాన్ని నేటికి రహస్యంగా ఉంచాడు. ಇಸ್ರಾಯೇಲರು ಈಗಲೂ ಸಹ ಯೂದರಾಗ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಾಗ್ಲಿ ಈ ಒಂದು ಈ ಒಂದು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ದಾಟ ಮಾಡಿದ್ದನ್ನು ಅವರು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಧೈರ್ಯವಾಗಿ ಈಗಲೂ ಸಹ ಅವರು ಮುಂದೆ ನಡೆಯುವಂತರಾಗಿದ್ದಾರೆ. నేటికి కూడా ఇశ్రాయేలు ఆనాటి ఎర్ర సముద్రం పాయలు కావడాన్ని చూసి నేటికి వారు ధైర్యంగా ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని జీవిస్తున్నారు విశ్వాసం. ನಾವು ಈಗ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಒಂದು ಫಸ್ಟ್ ಹಾಡು ಹೇಳುವಾಗ ಇದೇ ಕೆಂಪು ಸಮುದ್ರದ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳೋದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸಾಯಂಕಾಲ ಪಾಡಿನ ಪಾಠల్లో ఎర్ర సముద్రాన్ని గురించిన పాట ನಾವು ಸಹ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. ಇದು ದೊಡ್ಡ ಅದ್ಭುತವೇ ಸರಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಸಹ ಗುರುತಿಸ್ತೇವೆ. ఇన్ని వందల వేల సంవత్సరాలు గడిచినా ఇంకా ఎర్ర సముద్రము దాని మీద జరిగిన అద్భుతము ఆ పాటలు ఇంకా మనలో నిలిచి ఉన్నాయి. కాలం కూడా పాడుకున్నాం. ಆದ್ರೆ ಇನ್ನೊಂದು ಸತ್ಯ ಹೇಳಬೇಕು. ఇక్కడ మరొక సత్యం ఏంటంటే, ಮೋಸೆ ಮಾಡಿದ ರೀತಿಯಲ್ಲೇ మోసే చేసినట్లుగా ನೀನು ಮಾಡಬಹುದು ಎಂಬುದಾಗಿ ఆ మోసే చేసినట్లుగా గొప్ప కార్యాన్ని నేను కూడా చేయొచ్చు నేను సమాజం మధ్య. ಅದೇ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. కాబట్టి ఈ విషయాన్ని మనం క్రొత్త నిబంధనలో ఒక వచనము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిಕೆ 1వ అధ్యాయ. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. 18ರಿಂದ 23వ వచనం తనక 18 నుండి 23 వరకు ఉన్న వచనాల్లో ఆ మాటలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించబడయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను
అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున ಕೂರ್ಚುಂಡಬೆಟ್ಟುಕೊಂಡು ఉన్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಚೇಂಜಸ್ ಇದೆ, ಅದು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ನಾನು ಓದ್ತೇನೆ ನೋಡಿ. ಐ ಆಲ್ಸೋ ಪ್ರೇ ದಟ್ ಯು ವಿಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಇನ್ಕ್ರೆಡಿಬಲ್ ಗ್ರೇಟ್ನೆಸ್ ಆಫ್ ಗಾಡ್ಸ್ ಪವರ್ ಫಾರ್ ಅಸ್ who believes in this is the same mighty power that raised Christ from dead and seated in the place of honor at God's right hand in the heavenly realms ಅಂತ. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತದೆ ಅಂದ್ರೆ, ನಾನು ನೀವು ಸಹ ಎಫೆಸದ ಪೌಲನೇ ಹೇಳ್ತದೆ, ಎಫೆಸರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ పౌలు చెప్తున్నాడు ప్రార్థన చేస్తూ ఎఫెసీ సంఘానికి, ನಿಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗಿಸಿ మీ మనోనేత్రములు వెలిగించబడాలి. ಆತನಿಂದ ಕರೆಸಿಕೊಂಡ ನಿರೀಕ್ಷಿಸ ಪದವಿ ಎಂತದೆಂಬುದನ್ನು ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಹಾಗೆ, కాబట్టి ఆయన పిలిచిన పిలుపు వల్ల అయినటువంటి ఆ మహిమైశ్వర్యం ఎత్తిదో, ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తిదో, నిరీక్షణ ఎత్తిదో, ನಿನ್ನನ್ನು ಕರೆದಂತ ದೇವರ ಶಕ್ತಿ, ఆ మిమ్మల్ని పిలిచాడే ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ శక్తి, ದೇವರ ಶಕ್ತಿ, దేవుని శక్తి, ಅದೇ ಯಾವ ಶಕ್ತಿ అది అది ఎలాంటి శక్తియో చెప్తున్నాను ఇక్కడ. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಅದೇ ಶಕ್ತಿ ಯಾವ್ದಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನನ್ನು ಸತ್ತವರಿಂದ ಎಬ್ಬಿಸಿ ఆ క్రీస్తును మృతులలో నుండి లేపి ಆತನನ್ನು ದೇವರ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂರಿಸಿ ఆయనను తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ಲೋಕದ ಎಲ್ಲವೂ ಸಹ ಆತನ ಕೆಳಗಡೆ ఆ లోకములో ఉన్నవన్నీ ఆయన పాదాల క్రింద ఉంచి ಸಭೆಗೆ ಶಿರಸ್ಸಾಗಿ ನೇಮಿಸಿದ సంఘానికి శిరస్సుగా నియమించిన శక్తి. ಇಲ್ಲಿ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಈ ತರ ಇದೆ, ನನ್ನನ್ನು ನಿಮ್ಮನ್ನು ಕರೆದಾತನು, నన్ను నిన్ను పిలిచిన దేవుడు, ನನ್ನ ಒಳಗಡೆ ಇರುವಂತ ಶಕ್ತಿ ಎಂತದಂದ್ರೆ నాలో ఉన్న శక్తి ಅದು ಪುನರುತ್ಥಾನವಾದ ಶಕ್ತಿ. అది పునరుత్థానపు శక్తి. ಅದು ಬರೀ ಮೋಶೆಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, అది మోషకు మాత్రమే కాదు, ಅಪೊಸ್ತಲರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, అపొస్తలులకు మాత్రమే కాదు, ಬೋಧಕರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, బోధకులకు మాత్రమే కాదు, ನಾಯಕರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, నాయకులకు మాత్రమే కాదు, ಯಾರ್ಯಾರು ಆತನ ನಂಬಿದ್ದಾರೋ, ఎవరెవరైతే ఆయన నమ్మారో, ಆತನ ಹೆಸರು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೋ, ఆయన పేరిట విశ్వాసం ఉంచారో, ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ఆయన పిల్లలు ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೋ జీవిస్తున్నారు, ಅವರೊಳಗೆ వారి లోపల ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ಇದೆ. ఆ పునరుత్థానమైన శక్తి ఉంది. ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನಲ್ಲಿ నాలో నీలో ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ಇದೆ. పునరుత్థానపు శక్తి ఉంది. ಎಂತ ಶಕ್ತಿ ಅದು? అది ఎలాంటి శక్తి? ಆ ಶಕ್ತಿ ಸುಮ್ಮನೆ ಅದು ಇರೋಂತದ್ದಲ್ಲ, అది ఊరుకుంటే శక్తి కాదు, మౌనంగా ఉండే శక్తి కాదు, ಏನ್ ಪವರ್ ಅಂತದೆ. అది అదే శక్తి. ಯಾವುದು? సముద్రాన్ని పాయం చేసిన శక్తి. ಕ್ರಿಸ್ತನನ್ನು ಸತ್ತವರಿಂದ ಎಬ್ಬಿಸುವಂತ ಶಕ್ತಿ. కాబట్టి మృతులలో నుండి కొవ్వైన యేసుక్రీస్తును లేపిన వారి శక్తి, ಆ ಶಕ್ತಿ ಮತ್ತು ಸಮಸ್ತವನ್ನು ಕ್ರಿಸ್ತನ ಪಾದಗಳ ಕೆಳಗಡೆ ಹಾಕಿದಂತ ಶಕ್ತಿ, కనబడేదంతటిని సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచిన శక్తి, ಅದು ನನ್ನಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರವಹಿಸ್ತಾ ಇದೆ. అది మనలో ప్రవహిస్తుంది. ದೇವರ ಒಂದು ಶಿಲುಬೆ, ఆ దేవుని యొక్క శిలువ, ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರ್ಪಡಿಸೋದಾದ್ರೆ, ఆయన ప్రేమను చూపిస్తే ಆತನ ಪುನರುತ್ಥಾನ, ఆయన పునరుత్థానము ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ತೋರಿಸ್ತದೆ. దేవుని యొక్క శక్తిని కలుగుతుంది. ಅದನ್ನು ನಾನು ನೀನು ಅರ್ಥ అది ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. నీవు నేను అర్థం చేసుకోవాలి. ಯಾಕೆ ನಾವು ಈಗ ఎందుకు మనం ఇలాగూ ಸೋತು ಹೋಗಿ, ఓడిపోయి, ಬಲದ ಹೋಗಿ, బలహీనలై ನಮ್ಮ ಸ್ಥಿತಿಯಿಂದ ದೂರ ಸರಿದು మన స్థితిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ಎಲ್ಲದಕ್ಕೂ ಭಯ ಪಡುತ್ತಾ, అన్నిటికీ భయపడుతూ ಹಿಂದೆ ಸಮುದ್ರ ನೋಡಿದಾಗ, సముద్రాన్ని చూసి ಹಿಂದೆ సైನಿಕರು ನೋಡಿದಾಗ శత్రు సైన్యం ಯಾಕೆ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ? ఎందుకు వెరుస్తున్నారు? ಯಾಕೆಂದರೆ ఎందుకంటే ನಾವು ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯನ್ನು ಅರಿತವರಾಗಿಲ್ಲ. పునరుత్థానపు శక్తిని పొందుకోలేదు. ಎಫೆಸದವರು ಅದೇ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ರು. ఎఫెసీయులు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకే పౌలు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ಬೆಳಗ್ಗೆ ಮಾಡ್ಲಿ. మీరు మనోనేత్రాలు వెలిగించాలి. ನೀವು ಸುಮ್ಮನೆ ಸಾಧಾರಣವಾದ ಜನರಲ್ಲ, సామాన్యమైన ప్రజలు కాదు, ದೇವರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟವರು, నేను దేవుని కొరకు ఏర్పరచబడి ದೇವರ పిలువబడిన వారు. ದೇವರ ಪುನರುತ್ಥಾನ ಶಕ್ತಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದೆ. దేవుని పునరుత్థాన శక్తి మీలో ప్రవహిస్తుంది. ಆ ಕಾರಣದಿಂದ ಎದ್ದು ನಡೆ. కాబట్టి ఆ కారణం చేత మీరు లేచి సాగిపోవాలి. ఇంట్లో కాదు. ನಾವು ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದಂತ ಹಳೆ ಸಭೆಯಲ್ಲಿ నేను వెళ్ళే ఒక పాత సంఘంలో, ಆ ಒಂದು ಪ್ರಾಂತ್ಯ, అదొక ప్రాంతము. ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ 50 ಜನ, అందులో 50 మంది ఉంటారు. ಅಂದ್ರಲ್ಲ 50 ಜನ ಈ ಒಂದು ಮತೋನ್ಮಾದಿಗಳು ಬಂದ್ರು. 50 మంది మతోన్మాదులు వచ్చారంట. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸಭೆಗೆ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ 3 ಸಭೆಗೆ ಹೋಗಿದ್ರು. ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ 3 ಸಂಘాలు ವಿಸಿಟ್ చేసి వచ్చారు. ಪೆಂಟೆಕೋಸ್ಟ್ಗೆ ಹೋಗಿದ್ರು, పెంతెకోస్తుకి వెళ్ళారు, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿದ್ರು, ఇండిపెండెంట్ సంఘానికి ಇನ್ನೊಂದು ಸಹ ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿದ್ರು. ಭಾನುವಾರ ఆదివారం
ಅಲ್ಲಿ ಹೋಗಿ 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 ಎಲ್ಲವನ್ನು ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಿದ್ರು, ಆರಾಧನೆ ಎಲ್ಲ ಕ್ಲೋಸ್ ಮಾಡಿಸಿ ಮುಚ್ಚಿ ಮನೆಗೆ ಕಳಿಸುವಷ್ಟು ಅವ್ರು ಮಾಡ್ತಾ ఇద్దరు. అక్కడ చర్చెస్ అన్నింటినీ క్లోజ్ చేసి వారిని అందరినీ విశ్వాసం ఇంటికి పంపి వీళ్ళ దగ్గరకు వచ్చారు. ನಮ್ದು ಆತನ ಆರಾಧನೆ ಆಯ್ತು, మాది ఆరాధన ముగించబడింది. ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇತ್ತು. సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ಬ್ರದರ್ಸ್ ಎಲ್ಲ ಆಚೆ ಇದ್ವಿ, బ్రదర్స్ అంతా బయట ఉన్నారు. ಅಷ್ಟೇನು ಜನ ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಆರಾಧನೆಗೆ ಹೊಟ್ಟೋಗಿದ್ರು. ಈಗಿರೋದು ಒಂದು 15 ಜನ ಅಷ್ಟೇ. ఒక 15 మంది సిస్టర్స్ మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 50 ಜನ ಒಳಗಡೆ ನುಗ್ಗಿದ್ರು. 50 మంది లోపలికి వచ్చారు. ಬಂದು ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಬೈದ್ರು, ಹೊಡಿಯಕ್ ನೋಡಿದ್ರು, ఇష్టానుసారంగా తిట్టి కొట్టడానికి కూడా చూశారు. ಆದ್ರೆ ಕೆಲವರು ಆ ಒಂದು ಶಕ್ತಿಯ ಗೊತ್ತಿಲ್ಲದಂತವ್ರು ಕೆಲವರೆಲ್ಲ ಆಚೆ ನಿಧಾನಕ್ಕೆ ಬಂದೆ ಅವ್ರ ಮನೆ ಕಡೆ ಹೋದ್ರು. శక్తి లేని వాళ్ళు, దేవుని యొక్క పునరుత్థాన శక్తి తెలియని వాళ్ళు చిన్న చిన్నగా జారుకున్నారు. ಆದ್ರೆ ಇನ್ನ ಕೆಲವರು ಅವರ ಮುಂದೆ ಎದ್ದು ನಿಂತು ಮಾತನಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು. మరికొంతమంది వారి ఎదురుగా నిలవబడి మాట్లాడడానికి ప్రారంభించారు. ನಾವು ಅಷ್ಟರಲ್ಲಿ ಹೋದ್ರಿ, మేము కూడా వెళ్ళాం. ಆಗ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಅದು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ತನಕ ಹೋಯ್ತು. అది పోలీస్ స్టేషన్ వరకు ದೇವರು నడిపించబడి ನಮಗೆ ಪದ ಕೊಟ್ಟು ಜಯ ಕೊಟ್ಟನು. అయితే దేవుడే మాకు బలం ఇచ్చి జయం ఇచ్చి ನಾವು ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಲಿಲ್ಲ. మేము క్లోజ్ చేయలేదు. ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಇನ್ನೊಂದ್ಸತಿ ತೆಗೆದ್ರೆ ಬಂದು ಹೊಡಿತೀವಿ ಅಂತ. ఇంకొకసారి తలుపులు తెరిస్తే వచ్చి కొడతామని చెప్పారు. ಆದ್ರೆ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ವಿಷಯ ಹೇಳ್ತದೇನಂದ್ರೆ, ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే ಈಗಿನ ಸಮಯ ಕಠಿಣವಾದಂತ ಸಮಯ. ప్రస్తుత సమయం కూడా అలాగే కఠినంగా ఉంది. ಉಕ್ರೇನ್ ರಷ್ಯಾದಲ್ಲಿ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ವು. ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతుందని మనం వింటుంటాం. ನಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬಂತು. ఇప్పుడు మన ఇంటి వాకిటి దగ్గరికి వచ్చింది. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಇಲ್ಲೂ ಸಹ ಒಳಗಡೆನೂ ಬರ್ಲಿಕ್ಕೆ ಇದೆ, ಸಭೆ ಒಳಗಡೆ లోపలికి కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ನೀವೇನೋ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಡಿ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಸೊಗಸಾಗಿರ್ತದೆ ಎಂದಾಗೆ. మీరంతా చాలా బాగుంది అని అనుకుంటున్నారేమో, అంత సవ్యంగా ఉంది, దివ్యంగా ఉంది అని. ಆದ್ರೆ ಈಗ ಬೇಕಾಗಿರೋದು ಯಾವ್ದು ಗೊತ್ತಾ? ಎದ್ದು ನಿಲ್ಲುವಂತ ಸಮಯ. ఇది ఏ సమయం అంటే ప్రార్థన చేయాల్సిందే గాని లేచి నిలవబడి ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ, క్రీస్తు కోసం ಈ ರೀತಿಯಾಗಿ ಬಂದಾಗ ఇలా వచ్చినప్పుడు ನಾವು ಎದ್ದಿ మనం లేచి ನಾವು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ క్రీస్తు కోసం సాక్ష్యం ఇవ్వాల్సిన సమయము ఆసన్నమైంది. ಆದ್ರೆ ನಾವು ನೋಡ್ತೇವೆ, అయితే మనం చూసినప్పుడు ಕೆಲವು ಮಂದಿ, చాలా మంది, ನಾವು ಗಲಾತ್ಯದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, గలతీయులకు రాసిన పత్రికలో ಸಭೆಯಲ್ಲಿ ಎಂತವ್ರು ಇರ್ತಾರೆ, ಎಂತವ್ರು ಕೆಲವರು ನುಗ್ಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. సంఘములో ఎలాంటి వాళ్ళు ఉంటారో గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 1ನೇ ಅಧ್ಯಾಯ, Galatians chapter 2 verse 4 and 5. 2వ అధ్యాయము 4 లేక 5 వచనాలు మనం చూద్దాం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ಇಲ್ಲಿ సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోపలటకు ఒప్పుకొనలేదు. ಆ ಸಭೆ ಹೊರಗಡೆಯಿಂದ ಜಯಿಸ್ಬಿಡ್ತು, ఆ సంఘము వెలుపల ఉన్న వారి చేత చేయబోతుంది. ಆದ್ರೆ ಆ ಸಭೆ ಕ್ಲೋಸ್ ಆಯ್ತು. ఆ సభ ముగించబడింది. ಅಂದ್ರೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಬಿಟ್ರು, క్లోజ్ చేసి ಬೇರೆ ಕಡೆ ಹೋದ್ರು. వేరే చోటికి వెళ్ళిపోయి ಯಾಕೆ ಹೋದ್ರು ಗೊತ್ತಾ? ఎందుకు పోయారో తెలుసా? ఇదే ಹೊರಗಡೆಯಿಂದ ಜಯಿಸ್ಬಿಟ್ರು, బయటేమో చేయించారు, ಒಳಗಡೆ ಇಂತ ಜನರು ಸೇರ್ಕೊಂಡು ಆ ಸಭೆ ಕ್ಲೋಸ್ ಮಾಡುವ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. కాబట్టి ఇక్కడ వెళ్ళిన సంఘము వెలుపలి వాడిని మాత్రం జయించింది, కానీ లోపల ఉండే కపట సహోదరులు వారిని జయించలేకపోయింది. కాబట్టి ఆ సభ మూసివేయబడింది. ನಾವು ಇಲ್ಲೂ ಸಹ ಎದ್ದು ನಿಲ್ಲುವಂತ ಸಮಯ. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల్లో లేచి నిలబడాల్సిన సమయం ఇది. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಇದು ಸಭೆಯ ಕಳ್ಳತನದಿಂದ ಸೇರಿಕೊಂಡ ಸುಳ್ಳು ಸಹೋದರರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఈ కపట సహోదరులు ఏ సంఘంలో ఉన్నారు తెలుసా? ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ? ಇದು ఏ సభ చెప్పండి? ఇది ఏ సంఘం? ఇది ಯೆರೂಸಲೇಮ್ ಸಭಾ. యెరూషలేము సభ. ಯೆರೂಸಲೇಮ್ದಲ್ಲಿ ಸಭಾ ಇದೆ ಯಾರು ఈ సమయದಲ್ಲಿ? యెరూషలేము సభ. సభ అంటే సంఘం అండి. కన్నడలో సభ అంటారు, తెలుగులో సంఘం అంటారు. ಯಾವ ಸಭಾ ಇದೆ ಯಾರು ಹೇಳಿ? ఇది ఏ సంఘం చెప్పండి? యెరూషలేములో ఉన్న సంఘం. ಸಭಾ ಹಿರಿಯರು, పెద్దలు ఎవరు? ಯಾಕೋಬ, ಪೇತ್ರ. యాకోబు, పేతురు. పేతురు, యాకోబు, యోహాన్. ಅಂತ ಸಮಯದಲ್ಲೇ అలాంటి సమయంలో ಆ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವಕರೇ, గొప్ప సేవకులే ಅವರ ಸಭೆ ಒಳಗಡೆ వాళ్ళ సంఘం లోపల
ಸುಳ್ಳು ಸಹೋದರರು కపట సహోదరులు. ಅವರು ಇದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అలాంటి పరిస్థితుల్లో అలాంటి సేవకులు ఉన్న సంఘములోనే కపట సోదరులు ఉన్నారంటే అర్థం చేసుకోండి. ಈಗ ನಾವು ಎಷ್ಟು ಜಾಗ್ರತೆಯಿಂದ పేతురు, యాకోబు, యోహాను లాంటి గొప్ప పెద్దలు ఈ రోజుల్లో లేరు. కాబట్టి మనలాంటి సంఘంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ಇವರು ಮತ್ತೆ ದಾಸತ್ವದಲ್ಲಿ ಸಿಕ್ಕಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ మరలా దాసులుగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ಅವರು ಗೂಢವಾಗಿ ವಿಚಾರಿಸಕ್ಕೆ ಬಂದ್ರು. వారిని దాసులుగా చేసుకోవడానికి విచారిస్తున్నారు. ಇವರಿಗೆ ಸುನ್ನತಿ ಆಗಿದೆಯಾ? వీళ్ళు సున్నతి చేసుకున్నారా? ಸುನ್ನತಿ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲ. సున్నతి లేకపోతే మీరు దేవుని పిల్లలు కాదంటారు. ಈ ರೀತಿಯಾಗಿ ಅವರಿಗೆ ಸುಳ್ಳಾದಂತ ಬೋಧನೆಯನ್ನು ಹೇಳಿಕೊಡುವಂತ ಜನರಾಗಿ ಇವರು ಸೇವೆ ಬಂದ್ರು. కాబట్టి అబద్ధ బోధ అనేది ప్రవేశపెడుతున్నారు. ಆದ್ರೆ ಪೌಲನು ಅದಕ್ಕೆ ಒಂದು ನಿಮಿಷದ ಸಹ ಸಮ್ಮತಿಸಲಿಲ್ಲ. అయితే ఒక్క గడియ కూడా అలాంటి వారికి లోపడలేదు పౌలు. ಆತನು ಎದುರಿಸಿದನು. వారిని ఎదిరించాడు. ಆತನ ಪೇತ್ರನು ಸಹ ಎದುರಿಸಿದನು. పేతురుని సైతము పౌలు ఎదిరించాడు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకనగా ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ ಸಾಕು ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನು ವಿಶುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ. పాపాలు క్షమించబడడానికి, కడగబడడానికి యేసుక్రీస్తు రక్తం సరిపోతుంది. ಅದಕ್ಕೆ ಬೇರೆ ಒಂದು ತತ್ವ ಸೇರಿಸೋದು ಬೇಡ. మరొక వేదాంతం దానికి అవసరం లేదు. ದೇವರ ಶಕ್ತಿ ಸಾಕು. దేవుని యొక్క శక్తి చాలు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಇವರು ತಮ್ಮದೇ ಆದಂತ ಸಿದ್ಧಾಂತ, ಮಾನುಷಿಕವಾದ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಈ ಒಂದು ಪಾಪ ವಿಮೋಚನೆ ರಕ್ಷಣೆ ಕಾಲದಲ್ಲಿ ತರುವುದಂತೂ మీరు ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసి ఆ సిద్ధాంతానికి లోబడాలని ధర్మశాస్త్ర సంబంధమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నారు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಪೌಲ ಇದೇ ಗಲಾಟೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, 5ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి క్రింద చిక్కుకోవద్దు. ನಾವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲಬೇಕಂತೆ. ಸ್ವಾತಂತ್ರ್ಯದಲ್ಲಿ నిలబడాలి, ఏడ్చి నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు. ನಾವು ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕಾದಂತದ್ದು ಇಂಥ ಒಂದು ಸ್ಥಿತಿ. ఎప్పటికప్పుడు మనం దేనికి లేకూడదు, లేచి నిలబడకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో లేచి నిలబడాలి. ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಹೀಗೆ ಹೋಗ್ತಿರುವಂತ ಸಭೆಯಲ್ಲಿ నేను ప్రస్తుతానికి వెళ్తున్న సంఘంలో ಅಲ್ಲಿ ಎಲ್ಲದಕ್ಕೂ ಎದ್ದಿಂತಾ ಇದ್ದಾರೆ. అందరూ లేచి నిలబడతా ఉంటారు. ಜಗಳ ಮಾಡಕ್ಕೆ ಎದ್ದಿಂತಾರೆ. ఎందుకంటే జగడాలు చేయడానికి, కలహాలకు, ಅದಕ್ಕೆಲ್ಲ ಎದ್ದಿಂತು. దానికోసం లేచి నిలబడకూడదు. ಎದ್ದಿಲ್ಲ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. దానికి లేచి నిలబడమని నేను చెప్పడం లేదా. ದೇವರಿಗಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. దేవుని కోసం ఇలాంటి పరిస్థితుల్లో దుర్బోధ ఎదురైనప్పుడు మనం లేచి నిలబడాలి. ಸಭೆ ಹಿರಿಯರು ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ, సంఘ పెద్దలు తప్పు చేస్తే ದೇವ್ರು ನೋಡ್ಕೊಂತಾರೆ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేయాలి. ದೇವರ ಶಕ್ತಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲವಾ? దేవుని శక్తి మనకు తెలియదు. ಸಭೆ ಹಿರಿಯರಾಗ್ಲಿ, ಸಭೆಯ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ ಅವ್ರ ಕೆಳಗಡೆ ಇಳಿಸ್ಲಿಕ್ಕೆ, ಮೇಲ್ಗಡೆ ತರಿಸ್ಲಿಕ್ಕೆ దేవుడికి శక్తి ಇದೆ. ఎవరినైనా దించడానికైనా లేకపోతే వేదికను ఎక్కించడానికైనా దేవునికి మాత్రమే శక్తి ఉంది, కానీ నీకు నాకు కాదు. ಅಂದ್ರೆ ಸಭೆ ಹಿರಿಯರು ಅವ್ರ ತೀರ್ಮಾನ ತಗೊಂಡು ಅವ್ರ ಕೆಳಗಡೆ ಇಳಿಸೋದು ಅವ್ರು ಹೇಳ್ಬೋದು. ಅದು ವಿಶ್ವಾಸಿಗಳಾದ ನಾವು ಅಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఎవరైనా తెలిసిన పెద్దలే నడిపించే నాయకులు తప్పు చేసినప్పుడు లేచి నిలబడి అడగడం కాదు, కానీ వాళ్ళ కోసం మనం ముందుగా ప్రార్థన చేయాలి. సమయం పాటించి. ಯಾಕಂದ್ರೆ ಇದನ್ನ ಹೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ತಪ್ಪಾಗಿ ಎಲ್ಲದಕ್ಕೂ ಎದ್ದಿಂತ್ಕೊಂಡು ಅಂತ. కాబట్టి ఈ మాట చెప్పకపోతే ప్రతిదానికి మీరు లేచి నిలబడి చెప్తున్నారు. ಆಮೇಲೆ ನೀವೇ కాబట్టి మీరే సమస్యల్లో పడతారు, నా పేరు చెప్తారు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ನಾವು ಸ್ವತಂತ್ರದಲ್ಲಿ ಇರಬೇಕೆಂದು ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించడం కోసమే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు, విడిచిపెట్టాడు, విడుదల వచ్చాడు. మోసేలాగా ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯ ಮೇರೆಗೆ, పునరుత్థానం యొక్క శక్తి మేరకు ಆ ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను కూడా మీరు చేయొచ్చు. ಯಾಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ? ఎందుకు మనం చేయకూడదు? ಸಾಧ್ಯ ಯಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఎందుకు సాధ్యం కాదు? ನಂಬಿಕೆ. ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను ఎదుకు వారికి ఫలము దయచేయబడనియో నమ్మవలెను కదా. ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರು ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿಸುವುದು ಅಸಾಧ್ಯ. నమ్మవలెను కదా. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా
మనం దేవుణ్ణి మెప్పించలేమో, దేవునికి ఇష్టంగా ఉండలేము. ನಾವು ದೇವರ ಆ ಒಂದು ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯೇ ನಾವು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರೆ దేవుని యొక్క పునరుత్థాన శక్తినే మనం నమ్మకపోతే ನಾವು ಎಲ್ಲ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఇంకా మనం ఎక్కడ ఆశ్చర్య కార్యాలు చేస్తాం చెప్పండి? ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾನೆ, యేసు ప్రభు చెప్తున్నాడు, ನಿನ್ನ ನಂಬಿಕೆ ನಿನ್ನ ನಂಬಿಕೆ ಇದ್ದಾಗೆ ನಿನಗೆ ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక అని చెప్తున్నాడు. ನನಗೂ ನಿನಗೂ ಅಷ್ಟೇ, నీకు నాకంతే. ನಿನ್ನ ನಂಬಿಕೆ ಎಷ್ಟಿದೆಯೋ ಅಷ್ಟೇ ನಿನಗೆ నీ ಆಗ್ತದೆ. నమ్మిక ప్రకారం అది అవుతుంది. ನೀನು ನಿನ್ನ ನಂಬಿಕೆ ಸ್ವಲ್ಪವಾದ್ರೆ, నీ విశ్వాసము అల్పమైతే ಸ್ವಲ್ಪನೇ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. స్వల్పమే. ನಿನ್ನ ನಂಬಿಕೆ ದೊಡ್ಡದಾದ್ರೆ, నీ విశ్వాసము ధారాళమైతే ದೊಡ್ಡದನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. గొప్ప కార్యాలు చేస్తావు. ಆದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಏನಂದ್ರೆ, మన పరిస్థితి ఏంటంటే ವಿಶ್ವಾಸಗಳ ಪರಿಸ್ಥಿತಿ, విశ్వాసుల పరిస్థితి. ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು మన పిల్లల్ని ಡಾಕ್ಟರ್ ఇంజనೀರ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತೇವೆ. డాక్టర్ ఇంజనీర్ గా చేయాలని మాత్రమే చూస్తాం. ಯಾಕೆ? ఎందుకు? ಒಳ್ಳೆ ಆದಾಯ ಬರ್ತದೆ, ఆదాయం కోసం, ಒಂದು ಸಮೃದ್ಧಿ ಆಗತ್ತೆ ಜೀವಿತ. సమృద్ధ జీవితం కోసం. ಬಟ್ ನಾವ್ ಯಾರು ಸಹ IAS IPS ಓದಿಸ್ಬೇಕೆಂದಾಗ ಅನ್ಕೊಳಲ್ಲ. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలని అనుకోవడం లేదు. ಯಾಕೆ? ఎందుకు? IAS IPS ಅಲ್ಲ, ఐఏఎస్ ఐపీఎస్ తప్పేం కాదు. ಯೋಸೇಫನು ಒಂದು ಜನಾಂಗವನ್ನು ಉಳಿಸಿದನು. యోసేపు ఒక జనాంగాన్ని అధికారిగా నడిపించాడు. ದಾನಿಯನು ಸಹ ಒಂದು ಜನಾಂಗವನ್ನು ಉಳಿಸಿದ. దానిలో కూడా ఒక పెద్ద జనాంగాన్ని, ಎಸ್ತೇರು ಸಹ ಒಂದು ಜನಾಂಗವನ್ನು, ఎస్తేరు కూడా ఒక వంశానికి, ఒక జనాంగానికి రాణి. ಆ ರಾಣಿ ಆಗಿರೋ ಕಾರಣದಲ್ಲೇ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ರಕ್ಷಿಸಿದ್ದು. ఆ స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే తన ప్రజలను నడిపించడానికి. ನಾವು ಪೊಲಿಟಿಷಿಯನ್ ಆಗೋದು ಬೇಡ, మనం రాజకీయ నాయకులు కాకూడదు. ಅಲ್ಲ IAS IPS ಆಗ್ಬೋದಲ್ಲ. అయితే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు కదా. IAS IPS ಆದ್ರೆ ಒಂದು ಸಮೃದ್ಧಿಯಾದಂತ ಒಂದು ದೇವರ ಕಾರ್ಯ, ಜನರ ಉಪಯೋಗವಾದಂತ ಕಾರ್ಯ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗತ್ತಲ್ಲ. చాలా మంది ప్రజలకు మనం ఉపయోగకరంగా, సహాయకరంగా, ದೇವರಿಗಾಗಿ ನಿಲ್ಲುವಂತದ್ದು ಸಹ దేవుని ಆಗ್ತದೆ. కోసం నిలబడడానికి కూడా అది యుక్తంగా ఉంటుంది కదా. ಆದ್ರೆ ನಾವು ಯಾವಾಗ್ಲೂ ಸಹ మనం ఎప్పుడు కూడా ದೇವರಿಗಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರಿಗಾಗಿ ನಿಲ್ಲಬೇಕೆಂದಾಗ ಇಂಟ್ರೆಸ್ಟ್ ತೋರಿಸೋದಿಲ್ಲ. దేవుని కోసం నిలబడాలనే ఉద్దేశంతో మనం చదువు చెప్పించుకోం. ನಮಗೆ ಯಾಕೆ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ, ನಾವು ನಮ್ಮ ಸ್ವಯ ನೀತಿಯಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనము స్వనీతి కోసం మాత్రమే ఏమైనా ఆలోచన చేస్తాం కాబట్టి మనము దైవిక సంబంధమైన రీతిగా ఆలోచిస్తే అద్భుతాలు చేయగలం, అందుకే చెయ్యం. ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಪೇತ್ರನ್ನ ನಾವು ನೋಡುವಾಗ, ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯముల గ్రంథంలో మనం పేతురుని చూసినప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಲ್ಲೆಗಳಿದನು ಬಾಯಿಂದ. యేసుక్రీస్తు ಅಲ್ಲೆಗಳಿದನು ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕಾದು ಅನ್ಸುತ್ತೆ. యేసుక్రీస్తు కాడని అతడు బొక్కాడు. ಆದ್ರೆ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರುವಾಗ, అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ಆ ಪುನರುತ್ಥಾನವಾದ ಶಕ್ತಿಯನ್ನು ನೋಡಿದಂತ ಪವಿತ್ರನು, పునరుత్థానపు శక్తిని చూసిన పేతురు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಿಜವಾದ ದೇವರೆಂದಾಗಿ ಬೋಧಿಸುವಾಗ, యేసుక్రీస్తే నిజమైన దేవుడని బోధించేటప్పుడు 3,000 ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರು. 3,000 మంది ఒక్క రోజున రక్షణ పొందారు. ಯಾಕಾಯ್ತದು? ఎందుకు అలాంటి అద్భుతం జరిగింది? ಪುನರುತ್ಥಾನವಾದಂತ ಶಕ್ತಿಯ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟಿದ್ದು. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మీద అతడు విశ్వాసం వచ్చాడు ನಾವು కాబట్టి. ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3వ అధ్యాయంలో ನಾವು ನೋಡ್ತೇವೆ. మనం చూస్తే 3:20 20:21 అంటే 20-21 వచ్చిన చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ನಮ್ಮಲ್ಲಿ ಕಾರ್ಯ ಸಾಧಿಸುವ ತನ್ನ ಶಕ್ತಿಯ ಪ್ರಕಾರ. ಕಾರ್ಯಸಾಧಕమైన దేవుని శక్తి. ದೇವರ ಶಕ್ತಿ ಯಾವುದು? దేవుని శక్తి ఎలాంటి? ಪುನರುತ್ಥಾನವಾದ ಶಕ್ತಿ. పునరుత్థానపు శక్తి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸತ್ತವರಿಂದ ಎಬ್ಬಿಸಂತ ಶಕ್ತಿ. ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన శక్తి. ಸಮಸ್ತವನ್ನು ಆತನ ಪಾದ ಕೆಳಗಡೆ ಇಟ್ಟಂತ ಶಕ್ತಿ. సమస్తాన్ని ఆయన పాదాల కింద ఉంచిన శక్తి. ಅದೇ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ದಾಗ, అదే కార్యసాధకమైన శక్తి మనలో ఉన్నప్పుడు, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ, మనం ప్రార్థన చేసేటప్పుడు ಯೋಚಿಸುವುದಕ್ಕಿಂತಲೂ మనం అడుగు వాటన్నిటికంటే, ಅತ್ಯಧಿಕವಾಗಿ ಮಾಡ್ತಾನೆ. ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు. ಆದ್ರೆ ನಾವು ಅದನ್ನ ನಂಬಬೇಕು. అయితే మనం నమ్మాలి. ಪೌಲ పౌలు
అతను అనేక అద్భుత కార్యక్రమం ಮಾಡ್ದ. చాలా అద్భుతాలు చేశాడు అపొస్తలుడు పేతురును ಮಾಡ್ದ, పౌలును ಮಾಡ್ದ. పేతురుకి చేశాడు. అదే ఆతనికి ಬಂದಾಗ ఆతనికి ಒಂದು ಕಾಯಿಲೆ ಬಂತು. అయితే అతనికి ఒక వ్యాధి వచ్చింది మనకు తెలుసు. ಆದ್ರೆ ಆತನ ಅದು ಬಿಡಿಸ್ಲಿಕ್ಕೆ అయితే ఆ వ్యాధి నుండి అతడు విడుదల పొందలేకపోయాడు. ದೇವರ ಕೇಳ್ದ, అతడు దేవుణ్ణి అడిగాడు, ನನ್ನ ప్రార్థించాడు. ನನ್ನ కృపే నేను సాకు ಅಂತ ಹೇಳಿದ. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన జవాబు ఏంటంటే నా కృప ఈ శక్తి ನನಗಾಗಿ, నా కోసం, ನನ್ನ కుటుంబಕ್ಕಾಗಿ, నా కుటుంబం కోసం, ನನ್ನ ಒಂದು ಸ್ವನೀತಿಗಾಗಿ, నా స్వార్థం కోసం, స్వనీతి కోసం, ನನ್ನ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆಗಾಗಿ లేదా నేను నా ప్రఖ్యాతి కోసం, ప్రసిద్ధి కోసం ಮಾಡುವುದಾದ್ರೆ దాని కోసం చేయాలనుకుంటే ಅದು ಆಗೋದಿಲ್ಲ. అది కాదు. ಆತನಿಗಾಗಿ, దేవుని కోసం, ಆತನ ಮಹಿಮೆಗಾಗಿ, ఆయన మహిమ కోసం, ಆತನ ಕಾರ್ಯಗಾಗಿ ఆయన కార్యాల కోసం ಎದ್ದು నిలుವಾಗ నువ్వు లేచి నిలబడినప్పుడు ಸಮುದ್ರ ಇದ್ದಾಗ ಆಗ್ತದೆ. సముద్రం 2 పాయలు కావాల్సిందే. ಅದು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఇది కావడానికి, ఇది చేయడానికి ಆ శక్తి. ಆ ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ అలాంటి విశ్వాసాన్ని నీలో నాలో ఉన్నట్లయితే ದೇವರು ಅದರಿಂದ ಅನೇಕ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. కాబట్టి అలాంటి శక్తి ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಭಾಗ ಮಾಡ್ಬೇಕು ಅಂತಲ್ಲ, అలాగే నువ్వేదో 2 భాగాలు చేయాలని, చేయించాలని కాదు. ತಪ್ಪಿ ಹೋದವ್ರನ್ನು ರಕ್ಷಿಸುವಂತದ್ದು, ಸುವಾರ್ತೆ ಸಾರುವಂತದ್ದು, తప్పిపోయిన వారిని తప్పిపోయిన వారిని సువార్త ద్వారా లోపలికి తీసుకొని రావడం, ಆ ರೀತಿಯಾದಂತ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕಾಗ್ತದೆ. రక్షణలోనికి నడిపించేసే కార్యాన్ని, ಅದೇ ದೊಡ್ಡ ಕಾರ್ಯ, అదే గొప్ప కార్యం. ಬೇರೆ ಕಾರ್ಯ ಅಲ್ಲ. వేరే వేరే కార్యాలు కాదండి. ಆ ರೀತಿಯ ಕಾರ್ಯ ದೇವರು ಮಾಡ್ತಾನೆ, ಮತ್ತೆ ನಮ್ಮ ಮೂಲಕ ಮಾಡ್ತಾನೆ. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు, నీ ద్వారా, నా ద్వారా. ನಾವು ಅದನ್ನ ವಿಶ್ವಾಸಿಸು, ನಂಬಿ ಆ ರೀತಿ ಪ್ರಯತ್ನ ನಾವು ಮಾಡುವರಾಗಿರ್ಬೇಕು. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, నమ్మిక కలిగి అలాంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ಈಗ ನಾನು ಕಳೆದಾಗ ಮುಗಿಸ್ತೇನೆ. ಈಗ ಒಂದು ಪ್ರಶ್ನೆ. ఇప్పుడు ఒక ప్రశ్న. ಮೋಸೆ ఇద్ద ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು ನೀನು ಇದ್ರೆ, ಈಗ ನಾನು ನೀನಿಗೇನು ಮಾಡ್ಬೇಕು? మోసే ఉన్న స్థితిలో నువ్వు నేను ఉంటే మనం ఏం చేస్తాం? ಹಿಂದೆಗಡೆ గొప్ప సముద్రం ఉంది, ಹಿಂದೆಗಡೆ వెనక శత్రు సైన్యం ఉంది. ನಮಗೂ ಇದೆ ಹಿಂದೆಗಡೆ ಅನೇಕ ಮತೋನ್ಮಾದಿಗಳು, వెనక చాలా మతోన్మాదులు ఉన్నారు. ಮುಂದೆಗಡೆ ನಮ್ದೇ ಆದಂತ ಸಮಸ್ಯೆಗಳು. ముందు మన ఎదుటే చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో. ಏನು ಮಾಡ್ಬೇಕು? క్రైస్తవ సమాజంలో మన ముందు ఉన్న సమస్యల, వెనుకున్న మతోన్మాద శక్తుల, వీటి మధ్య నువ్వేం చేస్తావు? ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ತರ ಬರೀ ಮೋಸೆ ಮಾತ್ರ ಒಬ್ಬನೇ ನಿಲ್ಸೋದಲ್ಲ. కాబట్టి మోసే మాత్రమే లేచి నిలబడడం కాదు, ಜನರು ಸಹ ಬರಬೇಕು. ప్రజలకు కూడా రావాలి. మోసే ఒక్కడే దాటడం కాదు. ಮೋಸೆಗೆ ಮಾತ್ರ ಪವಿತ್ರಾತ್ಮ ಶಕ್ತಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಇತ್ತು. మోసే మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని లేదా పునరుత్థానపు శక్తిని కలిగి ఉండడం కాదు. ಆದ್ರೆ ಈಗ ವಿಶ್ವಾಸಿಗಳಾದಂತ ನಮಗೆ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ವಿಶ್ವಾಸಿಗಳಂತ ನಮಗೆ, కొత్త నిబంధన విశ్వాసులు అయిన మనకు ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. అందరిలో పునరుత్థానపు శక్తి ఉంది. ಆ ಕಾರಣದ ಎಲ್ಲರೂ ಸಹ ಆ ಒಂದು ಮೋಸೆಯ పక్కದಲ್ಲೇ ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕು. కాబట్టి ఆ రోజు మోసకు మాత్రమే అద్భుతం, ఆశ్చర్యం చేసే ఆ దండం ఆయన చేతిలో ఉంది. కానీ ఈనాడు మాత్రం కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ అధికారం, ఆ శక్తి మనందరిలో ఉంది. కాబట్టి మనమందరం లేచి నిలవబడి సాగాలి. ನಾವು ಅದಕ್ಕೆ ದೇವರ ಸೈನಿಕರು. ನಾವು అందుకే మనం దేవుని సైన్యం. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಆ ದೊಡ್ಡ ಶಕ್ತಿಯ ಒಂದು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಆ ನಂಬಿಕೆಯ ಪ್ರಕಾರ ನಾವು ನಡಿಲಿಕ್ಕಾಗುವ ಹಾಗೆ, కాబట్టి దేవుని సైన్యం వల్ల ముందున్న సవాళ్లు, వెనకున్న శత్రు సేన, ನಾವು వాటి మధ్య మనము భయపడకుండా ధైర్యంగా లేచి నిలవబడి ప్రభు కోసమై సాక్ష్యం ಮುಂದೆ ಆಗುವಂತ ಸಂಗತಿಗಳು ಎದುರದು ಬೇಡ. కాబట్టి ముందు జరిగే విషయాలు తలుచుకొని అధైర్యపడకూడదు. ಏನಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ఏమైనా పర్వాలేదు. ಪೇತ್ರ, ಯೋಹಾನ, ಯಾಕೋಬ ಅವರ ಒಂದು ಶಕ್ತಿಯ ನೋಡಿ ಆ ಒಂದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರ ಲೋಕನೇ ಅಲ್ಲೋಲ ಕಲ್ಲೋಲ ಮಾಡಿದ್ರು. పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు ఇదిగో భూలోకాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని ಆ రోజుల్లో ನಿಸ್ತುಪಡಿದ ಲೋಕಂ. ಯೋಹಾನ ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಆತನ ನೋಡಿದ್ದೇನೆ, ಆ ನೋಡಿದ ಪ್ರಕಾರವೇ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಒಂದು ಯೋಹಾನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి మొదటి యోహానులో ఎందుకు అలాంటి ధైర్యం వారికి వచ్చిందంటే వారు యేసుతో ఉన్నవారు, యేసుతో కూడా ఉన్నవారు కనుక ఆ శక్తి వారు పొందారు.
ಕಣ್ಣಾರೆ ಪುನರುತ್ಥಾನವಾದ ಶಕ್ತಿಯನ್ನು ನೋಡುತ್ತವರು. వారు కళ్ళారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆయన బలాన్ని ఆయన శక్తిని చూశారు. ಬಟ್ ನಾವು ನೋಡಿಲ್ಲ. మనం చూడలేదు. ಆದ್ರೆ ನೋಡುವುದಕ್ಕಿಂತ ನೋಡದೆ ನಂಬುವವರು ಧನ್ಯರೇ. కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, మరీ ధన్యులు. ನಾವು ಆ ವಿಶ್ವಾಸ ನಮ್ಮಲ್ಲಿ ಇತ್ತು. కాబట్టి అలాంటి విశ్వాసం మనలో ఉంది. ಆ ರೀತಿಯಾಗಿ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಮುಂದೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ದೇವರು ತಾನೇ కాబట్టి పాత నిబంధన భక్తుల విశ్వాసం కన్నా మనలో విశ్వాసం చాలా గొప్పది కనుక అలాంటి గొప్ప కార్యాలను మనం కూడా మీరు చేయొచ్చు. ಆ ರೀತಿ ಮಾಡುವ ಹಾಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿ. అలాగ చేయడానికి ప్రభు మనల్ని బలపరచును గాక, సిద్ధపరచును గాక, నడిపించును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక.